వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. సినిమా కథల్లో వైవిధ్యం లేక తెగ వెతుకులాడుకుంటున్నటువంటి వాళ్ళకి ఒక మంచి సినిమా మసాలా లాంటి కథ దొరికింది. అయితే ఇదేమి కొత్త కథ ఏం కాదు, కానీ వాస్తవంగా జరిగిన కథ. గతంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, తర్వాత హిందీలో అప్పటి యాక్టర్లు, తర్వాత ఈవెన్ హాలీవుడ్లో కూడా, అంటే ఒకళ్ళు సినిమా ఒక వెరైటీ సబ్జెక్ట్ తీశారని వరుసగా అందరూ తీస్తారు కదా, అప్పట్లో వచ్చిన సినిమాలు ఇవన్నీ. అలాంటిది అచ్చంగా వాస్తవంలో జరిగింది. ఏంటి ఎత్తికి అనే సబ్జెక్ట్లో కనుక మనం వచ్చినట్టయితే, హిమాచల్ ప్రదేశ్లో తలకి బలమైనటువంటి గాయం అయ్యి మొత్తం అన్నీ కూడా మర్చిపోయాడు. అతను మర్చిపోయి తనెవరో తనేమిటో కూడా తెలియనటువంటి స్థితిలో మళ్ళీ వేరే జీవితాన్ని ప్రారంభించినప్పుడు అతని స్నేహితులు ఇతనికి ఒక పేరు పెట్టి తర్వాత అతను వేరే కొత్తగా ఒక జీవితాన్ని ప్రారంభించాడు. కొడుకు చనిపోయాడని చెప్పని తల్లిదండ్రులు అనుకున్నారు. అతని పేరు రికీ. సో రికీ అతని భార్యా బిడ్డలతో సహా కూడా వాళ్ళు అతన్ని కోల్పోయిన బాధతో కన్నీరు మున్నీరయ్యారు. సరిగ్గా 45 సంవత్సరాల తర్వాత, 16 ఏళ్ల వయసులో వెళ్ళిపోయినటువంటి వ్యక్తి 45 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి ఇక వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది చూడండి. వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఏంటంటే, రికీ అనేటువంటి యువకుడు 1980లో హర్యానాలోని యమునా నగర్లో ఒక హోటల్లో పనిచేసేవాడు. సో అంబాలా ఒక రోజు వెళుతూ ఉంటే ఒక ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగి అతనికి తలకి బలమైనటువంటి గాయం తగిలింది. ఆ తర్వాత అతను ఏమైపోయాడు అనేటువంటిది వీడికి ఎవరికి కూడా కుటుంబ సభ్యులకి తెలియదు. మనిషి బతికాడు, కానీ తను ఎవరో ఏంటో తెలియని పరిస్థితులు ఎవరో రక్షిస్తే ఎక్కడో, దాంతో మొత్తం జ్ఞాపకాలన్నీ పోయి ఒక జీవోత్సవంలా మిగిలాడు. అతని కొత్త స్నేహితులు, అంటే అతన్ని చేరదీసి అతనికి జబ్బంతా నయం చేసి ఆదరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, ఇతని యొక్క జ్ఞాపకాలన్నీ కూడా పోయినాయి అని చెప్పని గమనించి అతనికి రవి చౌదరి అని చెప్పని ఒక పేరు పెట్టారు. పేరు పెట్టి తర్వాత ఇక ముంబై చేరుకున్నాడు. ముంబై చేరుకుని అక్కడ చిన్న చిత్తగా పనులు చేస్తా మహారాష్ట్రలోని నాందేడ్కి వెళ్ళి అక్కడ ఒక కాలేజీలో పనిచేస్తా స్థిరపడ్డాడు. అక్కడే ఒక సంతోషి అనేటువంటి ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలకి తండ్రి అయ్యాడు. ఆ విధంగా ఒక కొడుకు కూడా జన్మించాడు. 3 పిల్లలతో భార్యతో అతను జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే పునర్జన్మ అని చెప్పాలి. ఈ పునర్జన్మ జరుగుతుంటే అనుకోకుండా మళ్ళీ అతని జీవితాన్ని మార్చేసినటువంటి సంఘటన జరిగింది. ఏంటంటే, కొన్ని నెలల క్రితం అతనికి మళ్ళీ తలకి గాయమైంది. తలకి గాయమయ్యేసరికి ఆ తర్వాత ఒకరోజు పడుకొని ఉంటే నిద్రలో అతనికి ఏవేవో కొన్ని అస్పష్టమైనటువంటి దృశ్యాలన్నీ కూడా కడిపేస్తాం మొదలుపెట్టినాయి. అంటే ఏంటి, ఒక నది, అక్కడ ఒక మామిడి చెట్టు, అక్కడ ఒక దారులు, ఒక పేరడు, ఏదో కొంతమంది మనుషులు, వీళ్ళందరూ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ పడతానికి బాగా తెలిసినటువంటి వాళ్ళు, ఎవరు ఏంటి ఇది కళ కాదు, ఇది నిజమే అని చెప్పని అతనికి ఈ జ్ఞాపకాలన్నీ ఏంటంటే మళ్ళీ తిరిగి దెబ్బ తగిలేసరికి పోయే జ్ఞాపకాలన్నీ కూడా అతనికి మళ్ళీ ప్రత్యక్షం అయ్యాయి. దాంతో ఈ అతనికి ఏదైతే కళ్ళలో ఎన్ని కూడా కనిపిస్తున్నాయో ఆ సటౌన్ అనేటువంటి వివరాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. గూగుల్లో మదీ గ్రామం వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక కేఫ్కి సంబంధించిన ఫోన్ నెంబర్ దొరికింది. ఈ ఫోన్ నెంబర్ని పట్టుకొని రికీ ఏం చేశాడంటే అతనికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆ గ్రామ పెద్ద రుద్రప్రకాష్తో మాట్లాడాడు. మాట మంతి కలిసిన తర్వాత అతనికి ఈ పాత విషయాలన్నీ కూడా తిరిగేస్తా ఉంటే ఎంకే చౌబే ఈ పాత విషయాలన్నీ కూడా గుర్తుకొచ్చి అతను చెప్తున్నవన్నీ కూడా సరిగ్గా పోలడంతో అతనికి అడ్రస్ ఇచ్చారు. అతను బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నవంబర్ 15వ తేదీ నాడు, అంటే 45 సంవత్సరాల తర్వాత తిరిగి అతను కుటుంబ సభ్యుల్ని మళ్ళీ అతను కలిసేసరికి ఇది ఒక అద్భుతమైనటువంటి, శాస్త్రానికి అందనటువంటి అద్భుతం అని చెప్పని అందరూ కూడా ఇదవుతూ ఉంటే, అయితే వైద్యులు మాత్రం ఏమంటున్నారంటే ఇది చాలా అరుదుగా, అత్యంత అరుదుగా జరిగేటువంటి సంఘటన. బ్రెయిన్ స్కానింగ్ తర్వాత దీనికి ఖచ్చితమైనటువంటి కారణం తెలుస్తుందని అతనికి ట్రీట్ చేసినటువంటి డాక్టర్ ఆదిత్య శర్మ అనే వైద్యుడు పేర్కొన్నాడు. 47 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు అతనికి 2 కుటుంబాలు, గత జన్మలో ఉన్నటువంటి కుటుంబం, మళ్ళీ మరపు వచ్చిన తర్వాత ఉన్నటువంటి కుటుంబం. సో ఈ 2 కుటుంబాల మధ్య అతను ఎలా ఇదవుతాడు, ఒక కొత్త జీవితం మాత్రం ఇదైంది. ఇది వైద్య శాస్త్రంలో మాత్రం ఒక అపురూపమైనటువంటి అంశంగా చెప్తున్నారు. ఆనాటి రికీ ఇప్పుడు రవి చౌదరి తిరిగి మళ్ళీ రికీ అయ్యాడు. ఇది కథ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.